భాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను స్క్రాప్ బిజినెస్ అండి, స్క్రాప్ ఐరన్. ఏంటి ఎలా ఉంది బిజినెస్? ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నాం సార్. ఎందువల్ల అంటారు? మొన్నటిదాకా ఏదండి, ఏ సంక్షేమం ఇది లేదు, ఇది ప్రభుత్వం మరీ కుప్పకూలినట్టు చేసేసిందండి. ప్రతి ఇసుకతో మొదలుపెట్టి మొత్తం మా వ్యాపారాలు మొత్తం నాశనం చేసిందండి. సార్ అసలుకి మీరు స్క్రాప్ బిజినెస్ అంటున్నారు, మరి గత ప్రభుత్వానికి స్క్రాప్ బిజినెస్కి లింక్ ఎక్కడ ఉందంటారు? నాకు అర్థం కాలే, చిన్న కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా? అంటే వ్యాపారం ఇప్పుడు ఇసుకతోనే కదండి మొదలు. స్క్రాప్ అంటే ఇప్పుడు మనకు మిల్లర్లు మొత్తం వస్తుంటేనే కదండి మనకు స్క్రాప్ వచ్చేది, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందండి? పనులు జరుగుతూనే కదా. పనులు ఎక్కడ జరిగినాయి అసలు? మనకు బిల్లర్ వాళ్ళతో మొదలండి ఇసుకతో, దాని తరపునే కదా బిజినెస్ వచ్చేది, ఏ బిజినెస్ అయినా. అసలు అదే ఆగిపోతే ఇంకేముందండి? వాటి తరపున 100 బిజినెస్లు ఆగిపోయినట్టు అండి, దాంతోపాటు 100 బిజినెస్లు ఆగిపోయినట్టు అండి. స్క్రాప్ ఐరన్ మొత్తం A to Z ఆగిపోయిందండి, కొత్త ఐరన్తో సహా మొత్తం ఆగిపోయిందండి. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, 85 రోజులు పైన అయింది. ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మరి ఇప్పుడే కదండి కొద్దిగా కోలుకుంటున్నాం అండి, కోలుకుంటున్నాం, పర్వాలేదు. బెటర్ దెన్ అంటారు. బెటర్ దెన్ అండి. మరి ఇప్పుడు కొత్త ఇసుక పాలసీ తీసుకురావటం వల్ల, అంటే మీరు అన్నారు చూడండి, మీ బిజినెస్తో సహా బేల్దార్ వర్కుల దాకా మొత్తం ఎలా జరుగుతున్నాయి అంటారు? ఇప్పుడు పర్లేదు అంటారా? ఎందుకంటే ఇసుక గతంలో కంటే ఇప్పుడే రేట్ అమ్ముతుంది ఈ ప్రభుత్వం అంటున్నారు కదా. అంటే ఇంతకుముందు ఆయన డంప్ చేసింది ఇప్పుడు అమ్ముతున్నారు సార్. మామూలుగా అయితే ఫ్రీ ఇసుక చేసేసారు, అది రావాలి కాదు. కొద్దిగా ఇంప్లిమెంట్ ఇది అనమాట. ఇప్పుడు వర్షాలు పడతాయి, కొద్దిగా నదులు ఇది అవుతున్నాయి కదా, అందువల్ల కొద్దిగా అంతే తప్ప వేరేది ఏమీ లేదండి. ఇసుక పూర్తి తగ్గిపోయిద్దండి. ఇంతకుముందు పూర్తి తగ్గిపోయిద్దండి. ఇంతకుముందు ఎట్టిచ్చారో 3,500కి లారీకి అట్టాగే వచ్చిద్దండి. మరి ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల పరిపాలన మీకు ఎలా అనిపించింది సార్? అసలుకి ఆయనేమో నేను పేదల మనిషిని, పేదల కోసమే పుట్టాను, పేదల కోసమే పెరిగాను, నేను పేదల మనిషిని, రేపు జరగబోయే 24 ఎలక్షన్లు కూడా పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పి ప్రకటించారు కదా. ఆ యుద్ధాన్ని ఎలా ఎదుర్కొన్నారంటారు మీరు? మరి అందుకనే కదా సార్, పాపం ప్యాలెస్లో పండుకుంటున్నాడు, పేద ఆయన కదా ఆయన, అందుకనే ప్యాలెస్లో పండుకుంటున్నాడు. అందరికేమో రోడ్లు పాలు చేసేసాడు, ఎటు అధోగతి లేకుండా చేశాడు. ఎవరికి ఒక ఆటో వాళ్ళు డబ్బులు అడిగారండి, ఎవరు డబ్బులు అడిగారండి? అసలు వాళ్ళకి 10,000 ఇవ్వటం ఏంది, 50,000 వసూలు చేయటం ఏందండి? పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి. వాళ్ళు ఇమ్మని అడిగారండి, వాళ్ళు కూడా నాశనం చేసినట్టే కదండి. కేసులు ఎక్కడ పడితే అక్కడ కేసులు రాసి, ఏది పడితే నానా ఇబ్బంది పెట్టారండి తీసుకొని. ఇటు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకుంటున్నారండి. ఇంకా లాభం ఏముందండి ఇప్పుడు చేయటం? అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి రాంగ్ స్టెప్ వేసింది ఎక్కడని భావిస్తున్నారు మీరు? అసలుకి ఏ విషయంలో రాంగ్ స్టెప్ వేయడం వల్ల ఇంత వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు అంటారు? అంటే ప్రతిదీ ఇప్పుడు అమ్మ ఒడి అని, అయ్యని, ఈ అని ప్రతిదీ జనాలకి ఉట్టి కూర్చోబెట్టి సోమరు బదులు చేశాడండి. అక్కడే రాంగ్ స్టెప్ అండి మెయిన్. అదొకటి లిక్కర్ది, ఆ భూమ్ అని అదని ఇదని. లిక్కర్ ఏందండి? ఎవరండి అసలు చెప్పింది? మంచి లిక్కర్ వదిలేసి ఈ లిక్కర్ ఏందండి? రకరకాలుగా నానా రకాలుగా లిక్కర్ తయారు చేసేసి, పిచ్చి లిక్కర్లు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసేసి, దానివల్లే కదండి చాలామంది చనిపోయారు, ఎంతో అధోగతి పాలైపోయారు. ఇప్పుడు పేదలు ఇప్పుడు 400-500 సంపాదించే అతను వెళ్తే 300 దానికే అయిపోతాయి. ఇంకా ఇంట్లో ఏమి ఇస్తాడు? ఇంటి గడవటం ఎట్టండి? ఇల్లు గడవటం అంటే ఇక్కడ మీరు అన్నారు ఈ భూమి బీర్లు వీటన్నిటి మీద ఆ వచ్చే డబ్బులతో మేము సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పి మరి వాళ్ళ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు కదండి. మరి చెప్తున్నారు సార్, కాకపోతే ఎవరికి చేశారనేది కూడా ఇప్పుడు వరకు అదే అందుబాటులో రావట్లేదు, అదే అంతు చిక్కట్లేదు అనమాట. వాళ్ళ జేబులోకి వెళ్ళింది, వాళ్ళ ఖజానాకి వెళ్ళింది తప్ప బయటికంటూ సంక్షేమ పథకాలకి ఎటు ఇది వాడలేదండి డబ్బులు. మరి ఇందాక మీరు అన్నారు సార్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సోమరపోతులను చేశారన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి భారీ ఎత్తున మరి పథకాలు అమలు చేస్తామంటున్నారు. పథకాలంటే డెవలప్మెంట్ అనేది ఉంటుందండి, డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మొన్నటిదాకా ఒక బొచ్చ ఇసుక కూడా వేయలేదండి, రోడ్డు మీద తారు కూడా వేయలేదండి, ఒక బొచ్చ ఏదండి? ఎక్కడిదక్కడ రోడ్డు ప్రతి జనాలు గుంటల్లో పడిపోయి చనిపోయి చాలామంది కాళ్ళు చెదురు కొట్టుకొని ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు చూడండి రోడ్లు మార్పు వస్తుందా రావట్లేదు సార్? మార్పు అనేది వచ్చిద్ది. చంద్రబాబు నాయుడు గారు వస్తే విజన్ ఉన్న మనిషి ఆయన, ఖచ్చితంగా మార్పు అనేది వచ్చిద్ది. అంటే ఇప్పుడే ఎక్కారు కాబట్టి 80 రోజులే పరిపాలన జరుగుతుంది. ఇంకా ఇప్పటి వరకు మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసేసారు. ఇప్పుడు ఆయన సమకూర్చుకొని మొత్తం ఇచ్చేసి డెవలప్మెంట్ జరిగిద్దండి.
ఇప్పుడు 80 రోజులు అంటున్నారు మీరు. 80 రోజులు కాదు, 80 రోజుల్లోనే 400 మంది మీద దాడులు చేశారు. మరి వాళ్ళు మా వాళ్ళని చంపేస్తున్నారు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి ధర్నాలు చేస్తున్నారు, ఇంకో పక్కన ఆయన ఢిల్లీ దాకా వెళ్ళాడు కదా. మరి దీని మీద ఎలా చూడాలంటారు? సార్ అసెంబ్లీ ఎక్కొట్టి ఢిల్లీ దాకా వెళ్ళారు. అసెంబ్లీలో జరిగే విషయం మాట్లాడాలి కదా ఆయన. అసెంబ్లీలో ఎందుకు నిలబెట్టలేదండి ఆయన? అసెంబ్లీ ఎక్కొట్టి వెళ్తాం ఏందండి? అసెంబ్లీలో ఉండాలి కదా ఆయన. అసెంబ్లీ ఎక్కొట్టేసి ఢిల్లీకి వెళ్తాం ఏందండి? అది తప్పు కదా. ఇప్పుడు ఉన్నదే 11 మంది. ఆ 11 మంది కూడా నువ్వు ఢిల్లీకి తీసుకెళ్ళిపోతే లాభం ఏముంది? ఇప్పుడు ఏం జరిగింది? అసెంబ్లీ అనేది ప్రతిపక్ష ఉండాలి కదా నీకు. అందుకని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకున్నావు. అడుగుతున్నాడు కదా ఆయన, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. అవును సార్, సీట్లు గెలుస్తేనే కదా సార్ ప్రతిపక్ష ఇచ్చేది. సీట్లు రాకుండా ఎట్టిస్తారు ప్రతిపక్ష హోదా? అంటే కూటమి కాకుండా ఉన్న లార్జెస్ట్ పార్టీ నాదే కాబట్టి నాకు ఇవ్వాలంటున్నాడు కదండి. అంటే అడుగుతారు సార్, జరగాలి కదా. ఇప్పుడు ఆయన అయితే మరి గతంలో చూశాడు, గతంలో ఆయన సెక్యూరిటీ గురించి కానీ, నాకు గతంలో ఉన్న సెక్యూరిటీ నాకు మళ్ళీ ఇప్పుడు కావాలని అడగటం కానీ ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిస్థితి? ఏదండి సెక్యూరిటీ గతంలో ఆయనకి ఏదైతే సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీని మళ్ళీ కావాలి నాకు అదని అడుగుతున్నాడు కదా. ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏమండి 1000 మంది ఎక్కడండి? ఒక మినిస్టర్ గారు, ఒక సీఎం 1000 మంది ఇదండి ఏందండి అసలు? అంతమంది ఏం చేసుకుంటున్నావు? అసలు ఆ ప్యాలెస్ వదిలే రాలేదు కదండి. అసలు ఆ ప్యాలెస్ వదిలే రాలేదు కదా ఆయన. ఎందుకు సెక్యూరిటీ ఆయనకి? ఇప్పుడు ప్రజా సంక్షేమం చేసే అతను అక్కడే కూర్చొని ఇటు చేయకపోతే బయటకు వచ్చి అసలు ఎక్కడండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ పెన్షన్ ఒక పూరి గుడిసెలో వెళ్ళి ఆయన స్వయంగా ఆయన చేతుల మీదుగా ఇచ్చేసాడండి. ఆయన తిరిగి ఈయన ఏ రోజన్నా అట్లా చేశాడండి? ముఖ్యమంత్రి అయిన తర్వాత. ముఖ్యమంత్రి కానప్పుడు చేశాడు. అంటే సభలు పెట్టాడు కదండి, సభలు పెట్టి బటన్లు నొక్కాడు కదండి, పెద్ద సభలు పెట్టారు సార్. సభలు పెట్టే బటన్లు నొక్కారు. అందుకనే కదా జనాలు బుద్ధి చెప్పింది, జనాలకు అర్థమైపోయింది. ఇంకా ఆయన సభలు పెట్టి బటన్లు నొక్కితే మేము అందరం అసలు ఇంకా రాష్ట్రం మొదలు పెట్టేసి వెళ్ళిపోవాలా ఏ దీనికో అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళిపోవాలని చెప్పి అందుకనే జనాలందరూ అర్థం చేసుకొని బుద్ధి చెప్పారు సార్. ప్రజలు కాదు నాకు బుద్ధి చెప్పింది, ఈవీఎంలో ఏదో తేడా జరిగింది అంటున్నాడు కదండి. ఈవీఎం అనేది ఇప్పుడు పోయినసారి ఆయనకి ఎట్టొచ్చింది అండి? అంటే ప్రజల మద్దతు నాకుంది. ఈసారి ఏమో ఈవీఎంలను మేనేజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. అలాగే చూస్తే కనుక పైన శకుని మాయ పనిచేసింది అంటూ వైసీపీ నాయకులు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు కదా. ఏమండి ఇవన్నీ భూకట ఇదన్నమాట. ఇవన్నీ ఎందువల్ల అంటే ఈవీఎంలు అనేది అసలు ఎక్కడ రాసి జరగలేదండి, జరగలేదు కూడా, జరగదు కూడా. మరి అంత జరగలేదు అన్నప్పుడు మేము వాటిని రీవెరిఫికేషన్ చేయాలంటే కనుక వాటిని ఎందుకు చేయనీయట్లేదు, మమ్మల్ని ఎందుకు అడ్డుపడుతున్నారంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం. వైసీపీ నాయకులు అనేది అసలు మామూలు బురద చల్లటమే కదండి వాళ్ళ పని. వాళ్ళకి వేరే పని ఏం లేదు కదండి. ఇప్పుడు మొన్నటిదాకా ఆ ఈ బిజినెస్లు బాగా దోచుకున్నారు. ఇసుకని, మందని అవి దోచుకున్నారు. ఇంకేం వాళ్ళకి లేదు. ఇంకేం చేయాలా? ఈ బురదన్నా జల్లాలి కదా అవతల పార్టీ మీద అంతే తప్ప వేరేదేమీ లేదండి. ఏం లేదు. మరి 2029 నేను తిరిగి వస్తాను, ఆ రోజు మా కార్యకర్తలు నేను ఆగమన్నా ఆగరు, ఎంతకెంత ప్రత్యేకారం తీర్చుకుంటారు, ఆ రోజు నా చేతుల్లో ఏం ఉండకుండా పోయిద్ది. చంద్రబాబు నాయుడు కార్యకర్త, అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎవరిని వదిలిపెట్టమని చెప్పి ఇప్పుడే మరి వార్నింగ్ ఇస్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తారంటారా మరి మీరు? ఇస్తే ఇంకా అంతేనండి, రాక్షస పరిపాలన వచ్చేసిద్దండి. నియంత పరిపాలన అంటారు చూడండి, అట్టగా. ఆయన ఒక రాజు అనుకున్నాడు, ఆయన ప్రజాప్రతినిధి అనుకోలేదు, ఒక రాజు అనుకున్నాడు ఆయన. అందువల్లే ఇచ్చేసాడనమాట. రాష్ట్రాన్ని అధోగతి చేసేసాడు. ఎందుకు రాణిస్తారు సార్? ఇంకా రాణిస్తే ఇంకంతేనండి, వెళ్ళిపోవటమే. అప్పుడే అందరూ జగనన్న కావాలి, జగనన్న ఉంటే గనక ఈ పాటికి మాకు విద్యాదీవెన డబ్బులు పడేవి, ఈ పాటికి ఆ బటన్ నొక్కేవాడిని, ఈ బటన్ నొక్కేవాడిని అని చెప్పి మరి మధ్యకాలంలో చాలా గొప్పగా చెబుతున్నాడు. మరి ఆయన నొక్కిన బటన్లన్నీ మీకు బాగా ప్లస్ అయినాయా? ఎక్కడ సార్? ఉన్నవాళ్ళు ఒక చిన్న ఇల్లు వేసుకుంటే ఎవరన్నా ఆ ఇంటికి కరెంటు బిల్లు ఏదన్నా ఒక 100 యూనిట్లు వస్తే ఆ 100 యూనిట్ల వాళ్ళు కూడా రేషన్ కార్డులు తీసేసాడు. ఇంకేందండి బట్టలు నొక్కింది? ఆయన ఎవరికి ఇచ్చాడండి ఆయన? మామూలుగా ఇప్పుడు సామాన్య ప్రజలకు ఇవ్వాలండి, ఏదైనా సంక్షేమం అనేది సామాన్య ప్రజలకు ఇవ్వాలి. ఎక్కడ ఇచ్చాడండి? సామాన్య ప్రజలకు ఎవరికి అందలేదండి, సరిగ్గా ఎవరికి అందలేదండి. సామాన్య ప్రజలకు ఎవరికి అందలేదండి, కష్టపడే వాళ్ళకి అందలేదండి. సంక్షేమ పథకాలు అనేది కష్టపడేవాడికి ఎవరికి అందలేదండి, సోమరిపోతులకు అందినాయండి. మళ్ళీ ఆయన తిరిగి వస్తాను అంటున్నాడు, మరి అవకాశం ఉందా? ఇంకా వస్తే అందరూ వెళ్ళిపోవాల్సిందేనండి రాష్ట్రాన్ని వదిలిపెట్టి. ఇంకా రారు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ.